తప్పులు చేయొద్దు, పాలన దుర్వినియోగాన్ని జనం ఇష్టపడరు. సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తుండు తెలుగుదేశం పార్టీ నాయకులకి, మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి తప్పులు చేయొద్దు. అదేవిధంగా పాలన దుర్వినియోగాన్ని జనం సహించరు, ఒప్పుకోరు, ఇష్టపడరు. కాబట్టి పవర్ను రాష్ట్ర అభివృద్ధికి వినియోగిద్దాం. మనం మళ్ళీ గెలవాలంటే నిత్యం ప్రజల్లో ఉండాలి. హామీల అమలుకు శ్రీకారం చుట్టాం. ఉచిత ఇసుకపై వైసీపీ బురద జల్లుతుంది. త్వరలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ. టెలికాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలో ఉన్నాం కదా అని తప్పులు చేయకూడదు, పొలిటికల్ గవర్నెన్స్ని దుర్వినియోగం చేస్తే ప్రజలు ఇష్టపడరు అని ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజలు మనకిచ్చిన అధికారాన్ని రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగిద్దామని ఆ పార్టీ శ్రేణులతో అన్నారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని బాగు చేయాలనే బలమైన సంకల్పంతో ఉన్నామని చెప్పారు. మనం చేసిన మంచి పనులే మనతో ఉంటాయి. ఎక్కువ కాలం అధికారంలో ఉండి అభివృద్ధి చేస్తూ ఉంటే దేశంలో ఏపీని అగ్రభాగాన్ని నిలబెట్టుకోవచ్చు. అందుకే మనం 95 మోడల్ పాలన గుర్తు చేసుకోవాలి అని దిశానిర్దేశం చేసిండట. గ్రామ స్థాయి కార్యకర్తల నుంచి రాష్ట్ర స్థాయి కార్యకర్తల వరకు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడాడు. మనం పాలనని దుర్వినియోగం చేస్తే ప్రజలు ఇష్టపడరు. మనం ఎక్కువ కాలం మళ్ళా గెలవాలి అంటే ఎప్పటికీ ప్రజల్లో ఉండాలి. ప్రజలకు ఇచ్చిన హామీలపైన పని చేయాలి. తప్పులు ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. తప్పులు చేస్తే ప్రజలు గమనిస్తారు, మనకి గుణపాఠం చెప్తారని చెప్పి ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకైతే దిశానిర్దేశం చేసిండు. మరి అది ఏం మేరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు పాటిస్తారో చూడాలి.